Hello all, this is Dr. Bhaskar Reddy Gatla, consultant medical oncologist from Renova Banno Cancer Hospitals. సో ఈరోజు మనం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో అనే విషయం గురించి నేర్చుకుందాం. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది యూజువల్గా మనకి క్రానిక్ ఆర్ పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం మనం యూజువల్గా. సో వీటి వల్ల మనకి హెపటైటిస్ బి వైరస్ వల్ల సిరోసిస్లోకి వెళ్ళిపోతుంది లివర్. అప్పుడు దాని నుంచి మనకి లివర్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం హెచ్ పైలోరీ కనుక తీసుకున్నట్లయితే స్టమక్ క్యాన్సర్ అనేది రావడం అనేది వెరీ కామన్ అండి. సో అండ్ ఇంకా నెక్స్ట్ కాజెస్ వచ్చేసి క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ల్యూపస్ ఎరిథమాటోసిస్ కానీ స్క్లెరోడర్మా కానీ డెర్మటోమయోసైటిస్ కానీ మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ వీటన్నిటిలో కూడా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ అవుతుందండి ఆల్ ఓవర్ ద బాడీ. సో దీనివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ అదర్ టాక్సిన్స్ లైక్ ఆల్కహాల్ అండ్ టొబాకో కన్సంప్షన్ వీటన్నిటి వల్ల కూడా మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని అంటే ఏ ఏరియాలో అయితే ఇన్ఫ్లమేషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్గా ఉంటుందో ఆ ఏరియాస్ లోపల ఏమవుతుందని అంటే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ వల్ల ఆ సెల్స్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు అండ్ హ్యూమన్స్ లోపల మనుషుల లోపల కనుక డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ కనుక కరెక్ట్గా లేవనుకోండి, అప్పుడు అవి మ్యుటేషన్స్కి దారితీస్తాయి. ఈ మ్యుటేషన్స్ అనేవి అక్యుములేట్ అయ్యి చివరికి నార్మల్ సెల్ అనేది అబ్నార్మల్ సెల్గా మారడానికి తోడ్పడుతుంది. సో ఈ విధంగా ఒక నార్మల్ సెల్ అనేది క్యాన్సర్ సెల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం మనం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది మన శరీరంలో లేకుండా చూసుకోవాలి, తగ్గించుకోవాలి అనుకుంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్స్ లైక్ ఈటింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ హోల్సమ్ గ్రెయిన్స్ తినడం అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అవాయిడింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో అండ్ బ్రింగింగ్ డౌన్ ద పొల్యూషన్ లెవెల్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో వీటన్నిటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గించవచ్చు. ఇండైరెక్ట్గా మన క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కూడా మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ చేయగలిగినట్లయితే అప్పుడు మనం క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.